ఇష్టకార్యార్థ ఫల సిద్ధిరస్తు. మీరెవరి మీదైనా యుద్ధానికి వెళ్తున్నారా? అంటే డిషుమ్ డిషుమ్ డైరెక్ట్ ఫైటింగ్ కానీ, నీ ప్రతాపమో, నా ప్రతాపమో పోలీస్ స్టేషన్‌లో తేల్చుకుంటాను. నువ్వు గొప్పో, నేను గొప్పో కోర్ట్‌లోనే తేల్చుకుంటాను. నీ వైపు న్యాయం ఉందో, నా వైపు న్యాయం ఉందో చట్టం మనకు చెప్తది. ఇలాంటివి మీరు వినే ఉంటారు కదా! సినిమా డైలాగుల టైప్‌లో. కానీ పాతకాలంలో కూడా రాజులు యుద్ధానికి వెళ్ళేక ముందు జయంకరి హోమం చేసేవాళ్ళు. జయంకరి మంత్రాన్ని పఠించేవాళ్ళనమాట మనసులో వెళ్ళేక ముందు. ఎందుకంటే యుద్ధం అంటే మన కోట పక్కనే ఉండదు కదా! దానికొక స్పేస్, దానికొక ప్రొసీజర్, దానికొక టైమింగ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి. సో, ఆ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళే టైంలో జయంకరి మంత్రాన్ని వాళ్ళు మనసులో అనుకుంటారు. మనసులో అనుకునే ముందు అది సిద్ధించడానికి కొంచెం టైం పడతది. అందుకనే జనరల్‌గా రాజయిన తర్వాత కొద్ది రోజులకి ఆస్థాన పండితులు రాజుగారి చేత జయంకరి మంత్రాన్ని సిద్ధి పొందేలాగా చేస్తారు. అప్పుడేంటంటే ఎవరైనా దాయాదులు దండెత్తటం అలాంటివి జరిగినా కూడా రాజే గెలుస్తాడు తప్ప వాళ్ళు గెలవకుండా ఉంటారు. సో, ఇలాంటివన్నీ జరగటం కోసం జయంకరి మంత్రాన్ని చేస్తారు. రాను 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 రాజుల కాలం ఇట్లాంటివన్నీ పోయినాయి కాబట్టి డిషుమ్ డిషుమ్ టైప్ ఫైటింగ్స్‌కి లేదా పోలీస్ స్టేషన్‌లో కోర్టులకు సంబంధించిన వాటిలో జయం సాధించటానికి ముఖ్యంగా చాలా 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 ముఖ్యంగా ఎలక్షన్‌లో గెలవటం కోసం ఇలాంటి మంత్రాలని సిద్ధింపజేసుకుంటారు. ఇది సింపుల్ మంత్రం కాదు. అలాని ది హార్డ్ కోర్, ది హై ఎండ్ మంత్రం కూడా కాదు. ఇది మోడరేట్‌లీ మధ్యస్థంగా ఉండేటువంటి మంత్రం. కానీ ఈ మంత్రాన్ని మనం ఎట్లా చెప్పాలి? గ్రహణం టైంలోనే మొదలుపెట్టాలి. సో, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గురువుగారి దగ్గర నుంచి తీసేసుకొని మనం చేయటానికి అవ్వదు. అలానే శివాలయంలో మనం ఒక పేపర్ మీద రాసి, శివునికి పూజ చేసి, అభిషేకం చేసి, శివుని పాదాల దగ్గర పెట్టి, శివలింగం దగ్గర పెట్టి, మళ్ళీ ఆ తర్వాత ప్రసాదంతో పాటు ఆ పేపర్‌ని తీసుకొని, అదే గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం కింద స్వీకరిస్తారు కొంతమంది. కానీ ఆ ప్రాసెస్ ఇక్కడ పని చెయ్యదు. ఇక్కడ కంపల్సరీ గురువు మీకు పక్కనే ఉండాలి. గురువుగారు చెప్తే గురువుగారి ద్వారానే మీరు ఆ మంత్రాన్ని స్వీకరించి, దానిని బట్టి ఆయన చెప్పినటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ మీరు జాగ్రత్తగా చేయాలి. ఈ మంత్రాన్ని చేసేటప్పుడు కొన్ని తప్పుడు పనులు, కొన్ని చెడు పనులు నేను ఆ లిస్ట్ చెప్పను. అది తప్పు. నాకిష్టం లేదు అలాంటివి మాట్లాడటం. సో, అలాంటి తప్పుడు కార్యక్రమాలు ఏమేమి చేయకూడదో మీకు మీ గురువుగారు చెప్తారు. సో, అవి చేయకండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్తారు. కొన్ని మాటలు నోట్లో నుంచి రాకూడదు. అంటే మాటలని కాదులెండి సారీ. కొన్ని పదాలు నోట్లో నుంచి రాకూడదు. కొన్ని పదాలు పలకూడదు. అలానే కొన్ని చేష్టలు చేయకూడనివి ఉంటాయి. అవి ఏంటి అనేది మీకు మీ గురువుగారు చెప్తారు. దానిని ఫాలో అయ్యి మీరు ఈ జయంకరి మంత్రాన్ని సిద్ధించుకుంటే ఒక్కసారి సిద్ధి పొందిన తర్వాత మీకన్నీ జయాలే. కాకపోతే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్లుగా మీరు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. కొన్ని మంత్రాలు ఓన్లీ వన్ టార్గెటెడ్ యాక్షన్ ఉంటుంది. కొన్ని మంత్రాలు అన్ని వైపులా యాక్షన్స్ ఉంటాయి గానీ, ఏది పర్ఫెక్ట్‌గా 100% టార్గెటెడ్‌గా ఉండదు. అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీకు కొంచెం డబ్బు రావటం, కొంచెం ఏదైనా ఫ్రెండ్స్ సాయం చేయటం, అలానే మీరు అనుకున్న పనులవ్వటం, అలానే మీకు మంచి జరగటం, అలానే మీకు ఉద్యోగంలో అభివృద్ధి చెందటం, అలానే మీకు మీ పక్కింటి వాళ్ళతో కానీ, మీ ఎదురింటి వాళ్ళతో కానీ, మీ సొసైటీలో కానీ, మీ ఇళ్ళ దగ్గర కానీ, మీ అపార్ట్మెంట్స్ దగ్గర కానీ, మీ ఫ్లాట్స్ దగ్గర గాని గొడవలున్నా అయి సద్దుమణిగి కొంచెం బెటర్ అయ్యి వాళ్ళు మీకు మంచి ఫ్రెండ్స్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా ఒక స్టెప్ మంచి జరగటం అనేది కొన్ని మంత్రాల్లో ఉంటుంది. కొన్ని మంత్రాలు డైరెక్ట్ బుల్స్ఐ హిట్ అంటాం కదా! అట్లా ఒక స్పెసిఫిక్ దానికి టార్గెట్ చేసుంటుంది. బట్ ఈ మంత్రం ఏంటంటే జనరలైజ్డ్‌గా అన్నిటికి సంబంధించినటువంటి విజయాలు అంటే కోర్టు కేసులు కానీ, లేదా ఆలుమగల మధ్య గొడవలు కానీ, లేదా ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు కానీ, ఇంటి ఎదురు వాళ్ళతో గొడవలు కానీ, ఇంటి పై వాళ్ళతో గొడవలు కానీ, ఏ గొడవలకైనా కూడా ఎనీ డిషుమ్ 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 టైప్ ఆఫ్ థింగ్స్‌కి కూడా ఇది బాగా పనిచేస్తదనమాట. ఈ మంత్రాన్ని మీకు మంత్రం లాస్ట్‌లో చెప్తాను. మధ్యలో అసలు ఏం జరుగుతుంది ఈ మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని మనం జనరల్‌గా గ్రహణం టైంలోనే ఫస్ట్ మొదలుపెట్టాలి.
ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెట్టకూడదు. స్టార్టింగ్ మొదలు పెడతాం ఎన్నిసార్లు, ఎన్ని లక్షల మార్లు చదవాలి అనేది మీరు గురువుగారి నుంచి స్వీకరించినాక గ్రహణం రోజే మొదలు పెట్టాలి. ఆ గ్రహణం సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు. జనరల్‌గా మీ జాతకరీత్యా మీకు సూర్యుడు బలం ఎక్కువుందా, చంద్రుని బలం ఎక్కువుందా అనేది అంజనం వేసి చూసి మీ గురువుగారు మీ జాతకరీత్యా మీకు సూర్యగ్రహణం రోజు మొదలు పెట్టాలా, చంద్రగ్రహణం రోజు మొదలు పెట్టాలి అనేది చెప్తారు. దానిని బట్టి మీరు ఆ గ్రహణం సమయంలో ఈ మంత్రం సిద్ధించటానికి మంత్ర జపం చేయటం అనేది మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా ప్రతి దినము కూడా ఈ మంత్రాన్ని 50,000 సార్లు జపించాల్సి ఉంటుంది. అది ఎన్ని రోజులు అనేది మీకు మీ గురువుగారు చెప్తారనమాట. మీ గురువుగారు చెప్పినన్ని రోజులు కంపల్సరీగా 50,000 సార్లు పర్ డే చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా విజయం ఎలా సాధిస్తాము? అవ్వదు కదా! అంటే ఇప్పుడు మీ గురువుగారు 7 రోజులు అన్నారనుకోండి. ఆ 7 రోజులు మీరు ఇంట్లోనే ఉండాల్సుంటుంది. మీ వంట మీరే వండుకోవాలి. ఆహ్, వేరే వాళ్ళు తాకినవి మీరు తాకూడదు, తినకూడదు. సో, మీవన్నీ మీరే చేసుకొని, మీ గదిలో పెట్టుకొని, మీరు గదికి తాళాలేసుకుంటారో, తలుపులేసుకుంటారో, ఎవరిని రావద్దని చెప్తారో మీ ఇష్టం. ఫోన్‌లు పక్కన పడేస్తారో, స్విచ్ ఆఫ్ పెట్టేస్తారో మీ ఇష్టం. మంత్రం సిద్ధించే వరకు మీ గురువుగారు ఎన్ని రోజులు మీకు చేయమని చెప్తారో అన్ని రోజుల పాటు అది చేయాల్సిందే. 50,000 మార్లు అవుతుందా ఆ రోజుకి అంటే అవుతుంది. ఎందుకు అంటే మంత్రం చిన్నది కాబట్టి. కంపల్సరీగా జయంకరి మంత్రం మీకు సిద్ధిస్తదనమాట. మీరు చేయగలరు పర్ డేకి. కాతే కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీంట్లో ఉన్న ఒక మనం అంటామే లాజిక్ పాయింట్ ఏంటి? లాజిక్ పాయింట్ ఏంటి అని. లాజిక్ పాయింట్ ఏంటంటే దీంట్లో జయంకరి మంత్రానికి సంబంధించినటువంటి జయంకరి అనేటువంటి దేవతలకు సంబంధించిన ఫోటోలేమి మన దగ్గర లేవు. మనకి తెలిసినంత వరకు కొన్ని ఫోటోలని జయంకరి దేవి కింద మనం తీసుకుంటాము. అసలు జయంకరి దేవి అనే వాళ్ళే లేరు. అవి కేవలం గణాలు మాత్రమే దేవతల దగ్గర ఉంటాయి. పార్వతీదేవి దగ్గర ఉండే గణాలలో జయంకరి ఒకళ్ళని కొంతమంది అంటారు. ఏది ఏంటి అనేది మనకు క్లారిటీ లేదు. కానీ వన్ ఆఫ్ దోస్ శక్తులలో జయంకరి ఒకతనమాట. సో, జయంకరి మంత్రాన్ని మీరు అలా తీసుకోవచ్చు. కొంతమంది జయంకరి అనేది మనిషి కాదు, దేవత కాదు. మీకు జయం కోసం చేసే మంత్రం కాబట్టి అది జయంకరి మంత్రి. అంటే జయం మీకు కోరి తీసుకొస్తుంది. మీరు కోరుకున్న జయం మీకు చేతిలో పెడుతుంది కాబట్టి మీకు అది జయంకరి మంత్రం అని కొంతమంది చెప్తారు. నానుడి ఏదైనా కానీ మంత్రం సిద్ధిస్తుందనేది 100% యాక్యురేట్. యాహ్! లాజిక్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మంత్రం మొదలుపెట్టినప్పటి దగ్గర నుంచి మంత్రం ఎండ్ అయ్యే వరకు మీ కాన్సంట్రేషన్ అంతా కూడా మీ ఇష్ట దైవానికి కానీ, మీ కులదైవం మీద కానీ ఉండాలి. మీ కులదైవం కానీ, మీ ఇష్ట దైవం కానీ ప్రతిమను మీరు ఎదురుగా పెట్టుకొని, దానికి సంబంధించినటువంటి కాన్సంట్రేషన్ అంతా అక్కడే పెట్టి చెయ్యాలే తప్ప, ఫోన్‌ల మీద, రీసెంట్‌గా రిలీజ్ అవుతున్న సినిమాల మీద, మీకు నచ్చిన సాంగ్ మీద, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల మీద, అదెవరైనా కానియండి, వాటి మీదకి వెళ్ళకూడదు. కాన్సంట్రేషన్ అంతా కూడా ఈ ఈ 10 రోజులు లేదా ఈ 14 రోజులు లేదా ఈ 21 రోజులు ఇవి నావి కావు. ఈ రోజులని దేవుడికే అంకితం. ఈ జయంకరి మంత్రం సిద్ధించాలి అని తెగేసుకొని కూర్చొని చేయగలిగితేనే మీకు ఇది అవుతుందనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఈజీ. చాలా కష్టం. మీకు చేయటానికి చాలా టైం పడుతుంది. సో, అది చూసుకొని చేయండి. ఆ తర్వాత ఈ జపము 50,000 సార్లు పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలంటే పెరుగు, తేనె, నెయ్యి కలిపి 10,000 సార్లు మీరు పారాయణం చేస్తూ హోమాన్ని చేయాలి. తెలుసు కదా! పెరుగు, తేనె, నెయ్యి కలిపి కొంతమంది పెరుగు, తేనె, నెయ్యి ఈజీగా కలవటానికి 10,000 మార్లు చేయటం కోసం పాలలో కలుపుతారు ఈ మూడిటిని తీసి. అది ఇక్కడ కాదు. అది ట్రిక్కీ మంత్రాలు కొన్ని ఉంటాయి. అవి నేను వేరుగా చెప్తాను. దీంట్లో అది కుదరదు. మనం అలా డైల్యూషన్ చేసుకోకూడదు. పెరుగు, వెన్న, నెయ్యి కలిపి దానిని ఇది 10,000 పార్యాయాలు చెప్పిస్తూ ఆ హోమంలో వేస్తూ మీరు ఆ హోమం చేయాల్సి ఉంటుందన్నమాట. హోమం తర్వాత ప్రతిదినము 1008 టైమ్స్ ఇది జపించుతా ఉంటే
మీకు కంపల్సరీగా మీరు అనుకున్న జయాలన్నీ మీ గుప్పిట్లోనే ఉంటాయి. మీరు అనుకున్న విజయాలన్నీ మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్లో మీరు విన్ అవ్వాలి అంటే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి 50,000 టైమ్స్. దెన్ ఆ తర్వాత మీకు ఎన్ని మార్లు? 10,000 మార్లు. ఆ తర్వాత 1008 టైమ్స్. అది లెక్క. సో అన్ని మార్లు జపం కానీ హోమం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అంత గట్టిగా తెగేసుకొని కూర్చొని అంత కాన్సన్ట్రేషన్తో అంత భక్తితో అంత దృఢ సంకల్పంతో చేయగలిగితేనే సిద్ధిస్తుంది. ఇవి ఈజీ మంత్రాలు కావు. ఇవి అంత ఈజీగా సిద్ధించవు. సిద్ధించాలి అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుడి మీదే ఉండాలి, మంత్రం మీదే ఉండాలి, వేరే వైపు చలించకూడదు. చపల స్వభావం ఉన్న వాళ్ళకి ఇలాంటి మంత్రాలను సిద్ధింపు చేసుకోవటం చాలా కష్టం. సో ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగానే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ ఆల్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, మై పర్సెప్షన్, మై షేర్డ్ నాలెడ్జ్ అండ్ మై గెయిన్డ్ నాలెడ్జ్ ద్వారానే చెప్తున్నాను. సో అందుకని డిస్క్లైమర్ కూడా పెట్టాను. ఇవి ఎలా పడితే అలా మొదలుపెట్టి చేయకండి, అంత సేఫ్ కావు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ దోస్ అల్లా టప్పగా ఆడతా పాడతా ఎగిరి గంతేసి చేసి అయ్యో సార్ సడన్గా ఎవరో బెల్లు కొట్టారండి, మంత్రం మధ్యలో ఆపి లేసి వెళ్ళి తలుపు తీయాల్సి వచ్చింది. నో నో, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్రంలో కుదరవు. అలాంటి బ్రేకులు, ఇట్లా ఇంటర్వెల్లు, ఇంటర్మిషన్స్ అవన్నీ కూడా ఇక్కడ పనిచేయడం అనమాట. సో అలాంటివన్నీ పెట్టుకునేటట్లయితే అసలు మొదలే పెట్టకూడదు. అది ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి మంత్రాలు కనుక మొదలుపెట్టే ముందు మీరు అన్నిటినీ చూసుకొని 1-2 మార్లు లెక్క వేసుకొని మీకు ఆ కాన్సన్ట్రేషన్ ఉంది, మీకు ఆ ప్రైవసీ ఉంది, మీకు ఆ స్పేస్ ఉంది, మీకు అంత టైం ఉంది, మీరు అంత ఎఫర్ట్స్ పెట్టగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంతసేపు కాన్సన్ట్రేషన్తో కూర్చోగలరు దేవుడు ముందు అంటేనే ఇలాంటి మంత్రాలు మొదలు పెట్టాలి. ఈ మంత్రానికి ఇంకొక ట్రిక్ అంటే గుడ్ పార్ట్ ఏంటంటే, ఏదేదో పారేటువంటి నదుల దగ్గర, పాతబడిపోయిన గుళ్ళ దగ్గర, శివాలయంలో అర్ధరాత్రి, లేదా ఇంకోటి ఏదో ఉంది ఆ శ్మశానం దగ్గర, ఇట్లాంటి ద్వారా చేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా మీ ఇంట్లో కూర్చొనైనా చేసుకోవచ్చు, మీ ఇంట్లో ఉన్న పూజ గది ముందైనా చేసుకోవచ్చు. దాట్స్ ది అడ్వాంటేజ్ అనమాట ఈ మంత్రానికి. సో అది తలపెట్టిన తర్వాత మీరు ఏ కార్యాన్ని అనుకొని ఇది నాకు జయం కలగాలి, దీంట్లో నేను ఖచ్చితంగా విన్నవ్వాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే శాసనం అంటాం కదా, ఆ టైప్గా ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది. సో మీ మాటలో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ వాక్కులో అంటే మీరు ఏదైనా చెబితే దానికి సంబంధించిన వాటిల్లో కానీ విన్ అవ్వటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ అంటే నేను ఇది చెప్పకూడదు, కొంతమంది డబ్బులు కట్టి ఏదో ఆ టైం లోపల ఏదో పరిగెడుతూ ఉంటుంది, ఆ పరిగెత్తిన దానికి ఏదో డబ్బులు కడితే అది నా నెంబర్కి క్లిక్ అయితే అప్పుడు ఆ డబ్బులకి రెట్టింపు ఏదో వస్తాయి అని చెప్పి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్లో కొంతమందికి వాక్శుద్ధి అవ్వటమే కాకుండా చైతన్యం కూడా వస్తుంది, వాక్ చైతన్యం వస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఏదైతే అనుకొని ఇది విన్ అవ్వాలి అని అనుకొని దాని మీద పెడతారో అదే ఖచ్చితంగా విన్ అవుతుంది అనమాట. అలాంటి విన్నింగ్ సినారియోస్ రావాలి అంటే అలాంటి ఆటలకి, లేదా ఇంకొక కొన్ని ఆటలు ఉంటాయి కదండి, ఒక 9-10 మంది ఏమో కూర్చుంటారు, ఏదో ఎదురు బెదురుగా కూర్చొని ఒకరికి తెలియకుండా ఒకరు ఏదో చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారే, అలాంటి వాటిల్లో గెలవటానికి ఇలాంటివి జనరల్గా సిద్ధించిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, జయంకరి మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా మీకు గురువు గారు సిద్ధించిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి పదాలు నోట్లోంచి రావాలి, ఎలాంటి పదాలు నోట్లోంచి రాకూడదు, కొన్ని రోజులు ఉంటాయి మీ జాతకరీత్యా, ఆ రోజులో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు మీకు చెప్తారు మీ గురువు గారు. అవి పాటిస్తూ ఉంటే కనుక మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాకపోతే అవి ఏంటి అనేది మీరు మీ గురువు గారిని అడిగి తెలుసుకోండి. అవి జనరలైజ్డ్గా చెప్పడానికి అవ్వదు, అంటే యూనివర్సల్గా ఇదే అప్లికబుల్, దిస్ ఇస్ ద లా అన్నట్టుగా మనం ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా మనం చెప్పడానికి అవ్వదు. అది మీ జాతకాన్ని బట్టి
వాళ్ళు చెప్తారనమాట. అంజనం వేస్తాం, లేదంటే జాతక ఫలాలను బట్టి, మీ రాసులను బట్టి, మీ గడియలను బట్టి, మీ పాదాలను బట్టి మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ రోజుల్లో చేయాలి, ఏ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి అవి కూడా చెప్తారు. అంటే కొన్ని కొన్ని మీకు బలహీనమైన రోజులు ఉంటాయి, కొన్ని బలమైన రోజులు ఉంటాయి మీకు జాతకరీత్యా. సో బలహీనమైన రోజుల్లో వెళ్ళిపోయి అలాంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆటలో, అలాంటి ఆటలు ఆడకూడదు అనమాట. అవన్నీ కూడా మీకు మీ గురువు గారు లెక్కేసి చెప్తారు. మీకు బలమైన రోజులు మీరు అనుకున్నదే విన్ 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 అంతే. సో అలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఓన్లీ ఫర్ నాలెడ్జ్ గెయినింగ్ అండి, ఇంక దేని గురించి కాదు. దిస్ ఇస్ మోర్ లైక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కైండ్ ఆఫ్ ఎ వీడియో. దీనిని పట్టుకొని పోయి మీరు సీరియస్గా చెయ్యొద్దని నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి, ఐఎమ్ 100% కాన్ఫిడెంట్, ఏ 1,00,000 మందిలోనో 2,00,000 మందిలోనో ఒకళ్ళకి ఏమైనా సిద్ధిస్తే గొప్ప. ఎందుకంటే అన్ని వేల మార్లు, ఆ తర్వాత మళ్ళీ అన్ని వేల మార్లు, ఆ తర్వాత హోమంలో, ఆ తర్వాత ప్రతిరోజు ఇట్లాంటి అంతా కంటిన్యూస్గా అలా చేయటం అనేది, అది ద సోల్ అండ్ హోల్ కాన్సన్ట్రేషన్ అనేది మీ కులదైవం మీద పెట్టి చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, చాలా కష్టం. దానికి చాలా దృఢ సంకల్పం ఉండాలి. చపలత్వం కానీ చంచల స్వభావం కానీ ఉంటే అస్సలు మీకు సిద్ధించదు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మంత్రానికి వచ్చేద్దాం. సో జయంకరి మంత్రం చాలా సింపుల్ అండ్ బ్రీఫ్. నేను మీకు మంత్రమే చెప్తా. న్యాసం కానీ పునశ్చరణ కానీ అవన్నీ కూడా మీరు మీ గురువు గారి దగ్గర నుంచి తెలుసుకోండి. చెప్పానుగా, ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కాబట్టి అది మంత్రం ఏంటంటే, ఓం మణిధరి వజ్రిని సికిరిని సర్వవశంకరి కం హూం ఫట్ స్వాహ. నేను మళ్ళీ రిపీట్ చేయను, అది అంటే నాకు అది యాక్టివేట్ అవుతుంది. సో అంత కాన్సన్ట్రేషన్గా చదివి దానిని రిపీట్ చేయటం, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. నాకు చెప్పారు, అన్లెస్ వెంటల్ యూఆర్ సీరియస్ అబౌట్ మంత్ర చాంటింగ్, దాని గురించి ఒక డెడికేషన్ లాగా ఒక గోల్లా పెట్టుకొని చేస్తే తప్ప మామూలు కేసెస్లో అది చేయకూడదని చెప్పారు. సో అందుకని నేను రిపీట్ చేయట్లేదు. ఎందుకంటే మనకంత ఓపిక లేదమ్మా, మనకంత అస్సలు కూర్చోలేము. సో మీరు కనుక కూర్చోగలిగితే మీరు మీ గురువుగారితో మాట్లాడుకొని మీరు చేసుకోండి. నేను ఒక్క చోట కుదురుగా అయితే నేను ఉండలేను. సో అది మాత్రం నాకు తెలుసు. కాబట్టి ఇలాగా 50,000 మార్లు, 5,00,000 మార్లు, 50,00,000 మార్లు ఇవన్నీ కూడా నా వల్ల కావు. సో అగైన్ ద డిస్క్లైమర్, ఇంత కష్టపడాలా అంటే దీనికన్నా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ థింగ్ నేను ప్రతి వీడియోలో చెప్తాను, లలితా సహస్రనామానికి మించింది ఇంకొకటి లేదు. మీకు కుదిరితే ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. లేదంటే గోసేవ చేసుకోండి, మీకు ఎంతో పుణ్యం, మీకు అంతా మంచి జరుగుతుంది. మంచి జరగటం అదేదో అంటారే సినిమా టైప్గా, కొంచెం లేట్ అవ్వచ్చు కానీ జరగటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టైప్గా మీకు మీ కర్మఫలాలను బట్టి కొన్ని టైమ్స్ ఏంటంటే కొన్ని జరగాల్సిన విషయాలు కొంచెం డిలే కావచ్చు. కానీ లలితా సహస్రనామం అంత గొప్ప థింగ్ నాకు తెలుసు. అంటే నన్ను పర్సనల్గా అడిగితే దట్ వన్ ఈజ్ ది నెంబర్ వన్, ది బెస్ట్ వన్. లేదు అంటే కనుక మీరు ఇది గోసేవ కూడా చేసుకోవచ్చు, రెండు మంచివే. సో ఇంత కష్టపడి ఇంత చేసి అంత విజయాలు పొంది అలాంటి పిచ్చాట్లు ఆడి దాంట్లో నుంచి వచ్చిన డబ్బులు చేతిలో నిలబడవండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. జయంకరి మంత్రం వల్ల మీకు అన్ని జయాలు కలుగుతాయి, కానీ జయాలు కలిగిన దానివల్ల వచ్చేటువంటి ఆ వస్తువు కానీ, సంపద కానీ, ధనం కానీ, బంగారం కానీ, ఇంకేమైనా కానీ మీ చేతిలో నిలబడవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మంత్రం సిద్ధించటం వల్ల మీకు అవి వచ్చేది ఎక్కువగా ఉంటుంది. మీ చేతిలో కొన్నాళ్ళు ఉంటాయి, బట్ అవి అగైన్ అవి పోతాయి. సో అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంతకన్నా కూడా శుభ్రంగా లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి, మీకు అది పోయేది ఉండదు, వచ్చేది మీ దగ్గరే ఉంటుంది. బోర్డంత పుణ్యం, మంచి ఫలితాలు వస్తుంది. కొంచెం లేట్ కావచ్చు మీ కర్మలను బట్టి, లేదా మీ ఇంట్లో ఇబ్బందులను బట్టి, మీ వాస్తుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, బట్ ఖచ్చితంగా అమ్మవారు మీకు మంచి చేస్తుంది, మీకు బోర్డంత పుణ్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఐ ఆల్వేస్ సే లలితా సహస్రనామం నెంబర్ వన్. నన్ను అడిగితే కొంతమందికి వేరే ఉంటాయి, అవి నాకు తెలియదు, వాటి గురించి నేను కామెంట్ చేయను.
తెలియనప్పుడు మనం వాటి గురించి మాట్లాడకూడదు. కొంచెం నాలెడ్జ్ ఉంటే మాట్లాడవచ్చు. బట్ ఫర్ మై ఒపీనియన్ లలితా సహస్రనామం నెంబర్ 1 అండ్ దెన్ సెకండ్ గోసేవ నెంబర్ 1. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటాను. ఐ హోప్ యూ డోంట్ ట్రై దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ అండ్ గో విత్ ద సాఫ్ట్ అండ్ ద గుడ్ వే rather than these kind of hard ways. Okay.